గర్ల్స్ ఆర్ ఉమెన్లో ఎవరైతే కొంచెం ఆఫెన్గా తాగుతుంటారో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. నిజంగా చెప్పాలంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కొంచెం హై ఉంటాయి. ఇది కాకుండా బోన్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. దీంతోపాటు ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. లిటరల్లీ ఎవరైతే 20స్లో తాగడం స్టార్ట్ చేసి 27 ఆర్ 28కి పిల్లల్ని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో చాలా కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. జస్ట్ ఇన్ కేస్ మీరు మంత్లీ మోర్ దెన్ 2 times తాగుతారనుకుంటే ట్రై టు ఫాలో దీస్. నెంబర్ 1, ఎంప్టీ స్టమక్తో ఆల్కహాల్ని అసలు తీసుకోవద్దు. ఏదన్నా తిని తీసుకోండి. నెంబర్ 2, కుదిరినంత వరకు స్ట్రైట్ లిక్కర్ని ఆ రా లిక్కర్ని అవాయిడ్ చేయండి. అంటే మీరు రెగ్యులర్గా వేసే వోడ్కా షాట్స్ కావచ్చు, ఏగర్ షాట్స్ కావచ్చు, ఏదైతే డైరెక్ట్ షాట్స్ని అవాయిడ్ చేయండి, చాలా మంచిది. నెంబర్ 3, మీరు రెగ్యులర్గా తినే ఫుడ్లో కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ హై ఉండేలా చూసుకోండి. లేదు కుదరట్లేదు అనుకుంటే వన్స్ వైల్ మీరు స్పిరిట్స్ కాకుండా రెడ్ వైన్ ట్రై చేయండి. రెడ్ వైన్లో యాంటీ ఆక్సిడెంట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. వీటితో పాటు మీ బోన్ స్ట్రెంత్ని కొంచెం పెంచుకునేలాగా డైట్ ప్లాన్ని అండ్ వర్కౌట్ని సెట్ చేసుకోండి. నేను డాక్టర్ని కాదు, బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను మీకు పాస్ చేస్తున్నాను. జస్ట్ ఇన్ కేస్ నేను చెప్పిన వాటిలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి, తప్పులు ఉన్నాయి అనుకుంటే లెట్ మీ నో, నాకు తెలుసుకోవాలండి. చియర్స్.